నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీకై సాక్షిగా నేనుందును నా జీవితాంతము. నీ చిత్తము నెరవేర్చుట నాకు కనాను స్త్రీ ఉంది. కనాను స్త్రీ ప్రభు చేత పరీక్షింపబడిన తరువాత, ఆమె విశ్వాసము పరీక్షకు లోనైన తరువాత ప్రభు అంటున్నారు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరుకున్నట్టే, నీవు కోరుకున్న వెంటనే జరుగుతుంది. నిజంగా ఇటువంటి విశ్వాసము, ఇటువంటి శ్రద్ధ, ఇటువంటి భక్తి మనము కలిగి ఉన్నామా? ఒకసారి పరిశీలన చేసుకోనండి మీ హృదయాలలో. ఎందుకంటే ప్రస్తుత కాలంలో భక్తి ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఏమైపోయిందండి? భక్తి చాలా భౌతికమైపోయింది, చాలా ఫ్యాషన్ అయిపోయింది. దేవుని మెప్పించే ఆరాధనలు లేవు, దేవుని మెప్పించే పాటలు లేవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకైతే దేవుడు గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనల్ని ప్రభు అడగాలి, అమ్మా నీకేమి కావాలి, నా కుమారుడా నీకేమి కావాలి అని అడగాలి. అలా అడగాలి అంటే మన భక్తి ఆయనను మెప్పించి ఒప్పించగలగాలి. నువ్వెంత శ్రద్ధాభక్తులు కనుబరుస్తున్నావు కదా, నీకేమి కావాలి అని ఆ దైవజనుడు ఆ స్త్రీని అడిగాడా లేదా? ఏమండి, ఇప్పుడు నీకేమి కావాలి అని అడగడానికి కారణము ఆమె యొక్క శ్రద్ధ, భక్తి. ఆమె యొక్క భక్తి ఎలాగుందంటే శ్రద్ధతో కూడినదై ఉంది. ఆమె యొక్క పరిచర్య ఎలాగుందంటే తన శ్రద్ధతో ప్రభువుకి చేసినట్టుగా ఆమె చేస్తుంది. అందుకే అడగబడింది ఏమనంటే, అమ్మా నీకేమీ కావాలి అని. ఇదిగో ఎంత శ్రద్ధాభక్తులు కనుబరుస్తున్నాము, నీకేమి కావాలి అడిగితే ఇస్తాడు. నీ విశ్వాసము గొప్పది, నీవు కోరుకున్నట్టే, నీవు కోరుకున్న వెంటనే జరుగుతుంది. మన భక్తి సంతుష్టి సహితమైన భక్తిగా ఉండాలట. ఎలా ఉండాలండి? మన భక్తి సంతుష్టి సహితమైన భక్తిగా ఉండాలి. అంటే దేవుని సంతృప్తి పరచాలి. హేబేలు శ్రేష్టమైన బలి అర్పించాడట. అంటే మన యొక్క అర్పణలో శ్రేష్టత ఉండాలి. ఏముండాలండి? శ్రేష్టత ఉండాలి. ఈమె యొక్క పరిచర్యలో శ్రద్ధ ఉంది. ఆమె అంత శ్రద్ధాభక్తులు కనుబర్చడానికి కారణం ఏంటో తెలుసా? ఇదిగో ఈ దైవజనుడు భక్తిగల దైవజనుడు. ఆ దైవజనులో ఆమె ఏమి చూసింది చెప్పండి? ఆమె ఏమి చూసింది? ప్రభువుని చూసింది, దేవుణ్ణి చూసింది. ఇప్పుడు నేను ఒక వ్యక్తిని చూడగానే ఆ వ్యక్తిలో నాకు ప్రభు కనబడాలి. ఆ వ్యక్తిలో నేను ప్రభువుని చూడగలుగుతున్నానంటే నాలో ప్రభువు ఉన్నాడని అర్థము. ఒకవేళ ఆ వ్యక్తిలో ప్రభువు ఉన్నా ఆ వ్యక్తిలో నేను ప్రభువుని కనుగొనలేకపోతున్నానంటే నేను ఆధ్యాత్మిక వైకల్యాన్ని కలిగి ఉన్నానని అర్థం. కాబట్టి మనమందరము కూడా ఒకరి ఎడల ఒకరు ఎలాగనుండాలంటే ప్రభువుని చూచుకునే వారంగా మనము ఉండాలి. దేవునికి స్తోత్రం.